ఈ క్రాష్ గార్డ్ అయితే చూడండి, కిక్కర్ లోపల నుంచి వచ్చింది. ఇది మనకు ఫ్రీగా ఉండేదానికి కిక్కర్. ఇవి లైట్స్, ఇవి కనెక్టరా, దీనిలో కనెక్ట్ చేస్తారు. కొంచెం హైట్గా ఉంది, కొంచెం డౌన్ చేస్తే బాగుంటుంది. ఎల్లో లైట్, ఇది డార్క్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాహిద్ మోటో వ్లాగ్. రీసెంట్గా తిరుపతి నుంచి వచ్చేప్పుడైతే నైట్ టైంలో నా బైక్కి అసలు కనిపించలేదు హెడ్లైట్ ముందర. అది ఎలాగో టైర్స్ పెద్దవని నా బైక్కి అయితే ఆ గుంటల్లో మిట్టలు ఎక్కి దిగేసింది. అందుకైతే ఫాగ్ లైట్స్ అయితే తెప్పించాను. ఇదండి ఇవి, ఈ లైట్స్. ఇంకా ఇది లైట్స్ రెండు, ఇవి దాల్. ఇది ఎల్లో లో బీమ్, ఇది వచ్చి హై బీమ్. ఇది ఇంకోటి చూడండి, డిమ్ అండ్ డిప్ లాగ్ అయితే ఉంది. ఇది బాగుంది కదా, లైట్స్ అయితే బాగున్నాయి. ఇది వచ్చి ఇంకోటి వచ్చి క్రాష్ గార్డు. ఇది కానీ కొత్తగానే వేయించాను. ఈ రెండు వచ్చి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పెట్టుకోండి, ఆర్డర్ చేసుకోండి. బాగున్నాయి లైట్స్ మాత్రం ఇవైతే. ఈ క్రాష్ గార్డ్ అయితే చూడండి, కిక్కర్ లోపల నుంచి వచ్చింది. ఇది మనకు ఫ్రీగా ఉండేదానికి కిక్కర్. ఇక్కడ సిలిండర్కి ప్రొటెక్ట్ అవ్వచ్చు నా చూడండి, కింద పడినా కానీ ఏం కాకుండా. ఇక్కడ రేడియేటర్ కానీ ఏం కాకుండా, ఇది కింద పడినప్పుడు రేడియేటర్ లోపల నుంచి వచ్చిన రేడియేటర్ బయట వచ్చింది. లోపల నుంచి ట్రై చేసాం, సెట్ అవ్వలేదు. సో ఇది మాత్రం అలా వచ్చాను. సిలిండర్ మాత్రం కవర్ అయిపోయింది, ఇక్కడ కింద పడినా ఏం కాకుండా. ఈ క్రాష్ గార్డ్ పెట్టుకుంటే ప్లస్ అదే, మనకి బండి కింద పడినా కానీ తక్కువ స్క్రాచెస్ అవుతాయి. ఈ క్రాష్ గార్డ్ అవి ఏం లేకపోతే అంతే. ఇంకా ఇవి వచ్చి బటన్స్. ఇది దీనికి అంతా ఆర్డర్లో దాంట్లోనే వచ్చేస్తాయి, లైట్స్లోనే వచ్చేస్తాయి, ఫాగ్ లైట్స్లోనే. ఇవి అయితే ఇచ్చాడు మన బైక్కి, ఓల్డ్. ఇది చాలా ఘోరంగా ఉన్నాయి ఇవి, అసలు పడితే బాగున్నాయి. అందుకైతే ఈ క్రాష్ గార్డ్ అయితే నేను తెప్పించాను. ఇది కొత్తది. ఇది వచ్చి 2300 పడింది అమెజాన్లోనే. ఇది వచ్చి 4500. ఈ లైట్స్ వచ్చి ఫాగ్ లైట్స్ వచ్చి మీకు నైట్ వ్యూ కానీ చూపిస్తాను ఎలా ఉందో. ఇప్పుడైతే ప్రజెంట్ ఈవినింగ్, ఇంకా 2 hours పోతే నైట్ వ్యూ అయితే చూపిస్తాను, లైట్స్ ఎలా ఉన్నాయో. నాకైతే బాగా నచ్చింది అబ్బా, లైట్ అయితే సూపర్గా ఉంది. మన అస్లాం ఓ అని ప్రెస్ చేస్తున్నాడు. అస్లాం గాడికి అయితే సాటిస్ఫై అంట, నైట్లో చూస్తేనే సాటిస్ఫై అంట, లేకపోతే సాటిస్ఫై లేదు. ఏం అస్లాం? అంతే కదా, నైట్లో చెక్ చేస్తేనే కదా సాటిస్ఫై. అది లైట్స్ కదా, అందుకు నైట్లో చెక్ చేస్తేనే సాటిస్ఫై, లేదంటే లేదు. 2 hours later. నైట్ వ్యూ అయితే ఇది ఫోక్సింగ్. ఇదంతా ఆడ వరకు అయితే పడుతుంది. 3 కలర్స్ వస్తున్నాయి దీంట్లో. అంటే ఫుల్గా ఎల్లో, డార్క్ ఎల్లో, వైట్ లైట్, మళ్ళీ ఎల్లో ప్లస్ వైట్ లైట్ రెండు కలిసి వస్తున్నాయి. నైట్లో అయితే ఇలా ఉందబ్బా అది ఫోక్సింగ్. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలబ్బా, ఇది మరి ఎక్కువగా లాంగ్ ఉంది. ఇక్కడైతే చూడండి, శివుడు కనిపిస్తున్నాడు లాంగ్లో. ఎల్లో లైట్, ఇది డార్క్. మన లైట్కి శివుడు కనిపిస్తున్నాడు. ఇప్పుడైతే చూడండి, లేడు, కనిపించడం లేదు. ఇప్పుడైతే అది లైట్ వేసినప్పుడైతే కనిపిస్తాడు. అది టౌన్ బయట అయితే వచ్చున్నాను, ఎందుకంటే చీకట్లో బాగా కనిపిస్తాయని మీకు చూపిద్దామని. ఇదైతే డబల్ వైట్ ప్లస్ ఎల్లో కలరు. ఇదైతే డార్క్ ఎల్లో, ఇది ఫుల్గా వైట్ లైట్, హై బీమ్. ఇదైతే ఇది కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే మరీ లాంగ్ ఎక్కువగా ఉంది. కొంచెం డౌన్ అయితే చేసుకోవాలి. అదే ఇప్పుడు పోయి అక్కడికే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకొని అయితే చూద్దాం ఇంకోసారి.
ఇప్పుడే అవునా కొంచెం అవునా? కొంచెం హైట్గా ఉంది, కొంచెం డౌన్ చేస్తే బాగుంటుంది. ఎల్లో కలర్ దగ్గరికి వచ్చేస్తాయి. అది వైటే కొంచెం లాంగ్గా కనిపిస్తుంది, మధ్యలో ఎక్కువ గ్యాప్ వస్తుంది. ఇప్పుడైతే కరెక్ట్గానే ఉంటుంది. ఎల్లో కరెక్ట్గా ఉంది, వైట్ కరెక్ట్గానే ఉంది. అన్నకి ఏ లెవెల్ కావాలి ఆ లెవెల్ టైప్ చెప్తున్నా జోడు వేసి అన్నకి ఎట్లా కావాలి ఆ టైప్ ఆతం ఘట్ పదా బ్రో, కాలు అందుతున్నాయి నీక. హైట్ లేచిపోతా ఉంది. ఇప్పుడు హైట్ అవును, అది చెప్తున్నా. కొంచెం డౌన్ చేసి నువ్వు ఫిక్స్గా హిట్ చేస్తే బాగుంటుంది. అవును, అది కూర్చున్నప్పుడు హైట్ లేస్తుంది. అంతే అంతే. ఉండు బ్రో, ఒక్క నిమిషం ఎక్కుతాను. ఓకే. అంతేలే బ్రో. ఇదే ఛానల్ నేమ్. షాహిద్ మోటో బ్లాగ్. బైట్ जाना कर डाला। हाँ डाला का तो बाइट स्टम्पो ज़्यादा हाइट जाता है। సో మన పెద్దగుడి ఇది లాంగ్ నుంచి చూడండి. లైట్ అయితే ఇంకా అడ్జస్ట్ అయితే చేసాను, కరెక్ట్గా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.